హలో ఎవరివన్, ఈ డేట్ వచ్చేసి మే 27 ఈ రోజు వెనస్డే. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ విషయానికి వెళ్లే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన మార్కెట్స్ అయితే మండే ట్యూస్డే వర్కింగ్ లోనే ఉండి అండ్ క్లోజ్ అయ్యాయి. అండ్ యూఎస్ మార్కెట్స్ అయితే మండే అయితే అక్కడ క్లోజింగ్ లో ఉండడం వల్ల అయితే నేనైతే వీడియో చేసి పెట్టలేదు. అయితే ఇప్పుడైతే అన్ని మార్కెట్స్ అయితే ఓపెన్ అయ్యి అండ్ క్లోజ్ అయ్యాయి. అయితే ఇప్పుడైతే మనం క్విక్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం కమోడిటీస్ మార్కెట్ చూసినట్టయితే గోల్డ్ అయితే $4,505 దగ్గర ఇప్పుడు కరెంట్ అయితే గోల్డ్ అయితే ట్రేడ్ అవుతుంది. 0.11% డౌన్ లో అయితే గోల్డ్ అయితే ఇలా డౌన్ లో అయితే ట్రేడ్ అవుతుంది. ఇంకా ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $157,850 దగ్గర అయితే గోల్డ్ అయితే ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇంకా సిల్వర్ చూసినట్లయితే $76 దగ్గర అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. 0.43% డౌన్ లో అయితే సిల్వర్ అయితే ఇలా డౌన్ లో అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇంకా ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $2,71,955 దగ్గర అయితే సిల్వర్ అయితే ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక మనం క్రూడ్ ఆయిల్ చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ అయితే $92 దగ్గర అయితే డౌన్ లో అయితే ట్రేడ్ అవుతుంది. 1.53% డౌన్ లో అయితే ఇక్కడైతే ఆల్మోస్ట్ 2% డౌన్ లో అయితే క్రూడ్ ఆయిల్ అయితే డౌన్ లో అయితే ట్రేడ్ అవుతుంది. $100 దగ్గర ఉన్న క్రూడ్ ఆయిల్ $8 తగ్గి ఇప్పుడైతే $92 దగ్గర అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే యుఎస్ అండ్ ఇరాన్ అయితే శాంతి ఒప్పందాలు అయితే ఇంకా కంటిన్యూ అయితే నెగోషియేషన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. దానివల్ల అయితే క్రూడ్ ఆయిల్ అయితే ఇలా డౌన్ లో అయితే 2% డౌన్ లో అయితే కరెంట్ అయితే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇంకా ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $8,853 దగ్గర అయితే క్రూడ్ ఆయిల్ అయితే ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇలా కమోడిటీస్ మార్కెట్స్ అయితే ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఇక మనం ఇండియా స్టాక్ మార్కెట్ చూసినట్లయితే సెస్ అయితే ఆల్మోస్ట్ అయితే 76,000 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.63% డౌన్ లో అయితే క్లోజ్ అయింది. ఇంకా నిఫ్టీ 50 23,913 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.49% డౌన్ లో అయితే ఇలా క్లోజ్ అయింది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ 55,092 దగ్గర క్లోజ్ అయింది. 0.36 డౌన్ లో అయితే క్లోజ్ అయింది. మిడ్ క్యాప్స్ అయితే 0.33% ప్రాఫిట్ తోటి క్లోజ్ అయ్యాయి. ఇంకా స్మాల్ క్యాప్స్ అయితే 0.21% ప్రాఫిట్ తోటి అయితే క్లోజ్ అయ్యాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే ప్రాఫిట్ లో క్లోజ్ అయ్యాయి. కానీ సెన్సెక్స్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే డౌన్ లో అయితే క్లోజ్ అయ్యాయి. ఇలా మార్కెట్స్ అయితే ఇక మనం క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసినట్లయితే బిట్ కాయిన్ అయితే $75,633 దగ్గర ఇప్పుడు కరెంట్ ట్రేడ్ అవుతుంది. 0.25% డౌన్ లో ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది బిట్ కాయిన్ అయితే. ఇథీరియం అయితే $2,070 దగ్గర ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక క్రిప్టో కరెన్సీ మార్కెట్ అయితే ఇలా అయితే సైడ్ వేస్ అయితే ఇప్పుడైతే కరెంట్ అయితే ఇలా ట్రేడ్ అవుతూనే ఉన్నాయి. ఇక మన గ్లోబల్ మార్కెట్ యూఎస్ మార్కెట్ చూసినట్లయితే ఇక్కడైతే యూఎస్ మార్కెట్స్ అయితే ఇలా కంటిన్యూ అప్ ట్రెండ్ అయితే కొనసాగిస్తున్నాయి. అన్స్టాపుల్ గా పంపింగ్ అయితేనే అవుతూనే ఉన్నాయి. మార్కెట్స్ అయితే ఒక దగ్గర అయితే ఆగనే ఆగట్లేదు. ఇలా అసలుకి యుఎస్ మార్కెట్స్ అయితే చాలా అంటే చాలా బాగా పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే యుఎస్ అండ్ ఇరాన్ అయితే శాంతి ఒప్పందాలు అయితే ఇంకా నెగోషియేషన్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి. దానివల్ల అయితే మార్కెట్స్ అయితే రికవరీతో పాటు అయితే మ్యాస్ ప్రాఫిట్ తోటి అయితే ఇలా కంటిన్యూగా అయితే అప్ ట్రెండ్ తో పాటు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మార్కెట్స్ అయితే చాలా అంటే చాలా బాగా పెరుగుతున్నాయి. మార్కెట్స్ అయితే ట్రంప్ కూడా పుష్ చేయడం వల్ల అయితే మార్కెట్స్ అయితే చాలా న్యూ ఆల్ టైమ్ హై అయితే టచ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మార్కెట్స్ ఎలా ఓపెన్ అయ్యి ఎలా క్లోజ్ అయితే చూద్దాం. ఫస్ట్ S&P 500 ఇండెక్స్ చూసినట్లయితే $7,519 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.61% ప్రాఫిట్ తోటి అయితే క్లోజ్ అయింది. ఇది కూడా ఒక న్యూ ఆల్ టైమ్ హై తోటి అయితే S&P 500 అయితే క్లోజ్ అయింది. ఇక మనం నాస్డాక్ 100 ఇండెక్స్ చూసినట్లయితే $30,000 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అయితే ఒక 2% ప్రాఫిట్ తోటి అయితే నాస్డాక్ 100 ఇండెక్స్ అయితే క్లోజ్ అయింది. ఇది కూడా ఒక న్యూ ఆల్ టైమ్ హై తోటి అయితే ఇక్కడైతే మార్కెట్ అయితే క్లోజ్ అయింది. నాస్డాక్ 100 ఇండెక్స్ S&P 500 ఇండెక్స్ అయితే అన్స్టాపబుల్ అయితే పంపింగ్స్ అయితేనే ఉన్నాయి. ఇక మనం డౌజన్ చూసినట్టయితే $50,467 తోటి అయితే క్లోజ్ అయింది. ఇక్కడ 0.23% డౌన్ తోటి అయితే క్లోజ్ అయింది. ఇక డౌజన్స్ అయితే 50,000 మార్క్ అయితే టచ్ అయ్యి ఇలా ఎవర్ ట్రెండ్ అయితే కంటిన్యూ అయితే అప్ ట్రెండ్ అయితే కన్సో అవుతుంది. S&P 500 ఇండెక్స్ అండ్ నాస్డాక్ 100 ఇండెక్స్ అయితే కంటిన్యూగా అయితే అప్ ట్రెండ్ అయితే ఇలా ప్రాఫిట్స్ అయితే ఇస్తూనే ఉన్నాయి. మార్కెట్స్ అయితే ఒక చోటనైతే అట్లా సైడ్ వేస్ అయితే ఉండకుండా అయితే పెరుగుతూనే ఉంది. మార్కెట్స్ అయితే ఇక్కడ యుఎస్ మార్కెట్స్ అయితే మ్యాస్ అయితే మార్కెట్స్ అయితే యుఎస్ మార్కెట్ అయితే ఇలా అయితే క్లోజ్ అయ్యాయి. ఈ మార్కెట్ లో చూసినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ అయితే మన ఇండియా ఈక్విటీ మార్కెట్ తోటి అయితే ఈక్వల్ గా అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఎలా ఇండియా ఈక్విటీ మార్కెట్ మూవ్ అవుతుందో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా అలానే మూవ్ అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ అయితే యుఎస్ అండ్ ఇరాన్ నెగోషియేషన్ అగ్రిమెంట్స్ అనేవి అవి జరుగుతుండడం వల్ల అలా క్రూడ్ ఆయిల్ అయితే పడుతూనే ఉంది. ఇండియా స్టాక్ మార్కెట్ అయితే కొంచెం అయితే మనకైతే నెగటివ్ అయితే మార్కెట్స్ అయితే క్లోజ్ అయ్యాయి. క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా సైడ్ వేస్ అయితే ఇలా అయితే ట్రేడ్ అవుతూనే ఉన్నాయి. ఓన్లీ యుఎస్ మార్కెట్స్ అయితే అన్స్టాపబుల్ గా అయితే మార్కెట్స్ అయితే కంటిన్యూ అయితే అప్ ట్రెండ్ అయితే ఇంకా మ్యాసివ్ అయితే పెరుగుతూనే ఉన్నాయి.
ఇలా మార్కెట్స్ అయితే క్లోజ్ అయ్యాయి. ఇలాంటి మార్కెట్ అప్డేట్ విషయాలు మన ఛానల్లో డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.